వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గైస్. సో మీరు thumbnail లో చూసినట్లు ఈరోజు పపీస్ గురించి సేల్ పోస్ట్ పెట్టాను. అలాంగ్ విత్ పపీస్ మదర్ కూడా ఉంది అవైలబుల్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ నా వాట్సాప్ నెంబర్ పింగ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. సో డీటెయిల్స్ చెప్తాను నేను. హీర్ ఈజ్ ఆర్ రాట్వైలర్ ఫీమేల్. దీని పేరు టోక్యో. ఇది ఆల్మోస్ట్ 4 years ప్లస్ ఉంటుంది విత్ కేసీఐ మైక్రోచిప్. అండ్ దీంతోపాటు మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది. సో ఎవరైనా తీసుకొని దీన్ని షో పర్పస్ లేకపోతే బ్రీడింగ్ చేసినప్పుడు పప్పీస్ని రిజిస్టర్ చేద్దాం కేసీఐతో అనుకుంటే దానికి పనికి వస్తుంది. మీరు కేసీఐ పేపర్స్ తీసుకొని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ పేరుకి, మీ నేమ్ పైకి, దాని తర్వాత మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్రీడింగ్ చేస్తే ఒకవేళ అప్పుడు పప్పీస్ని మీరు కేసీఐతో అటాచ్ చేయొచ్చు, లింకప్ చేయొచ్చు, పప్పీస్కి రిజిస్టర్ అవుతాయి కేసీఐ పేపర్స్తో. సో ఇవి బ్యూటిఫుల్ పప్పీస్ టోక్యోవి. ఇది వచ్చేసి ఫీమేల్. ఇవన్నీ వాటర్లో నానాయి, ఆడుతున్నాయి. ఆల్మోస్ట్ 38 నుంచి 41 days ఉంటాయి. ఎగ్జాక్ట్గా డేట్ తెలీదు, ఎందుకంటే ఇవి ఊర్లో ఉండే, మా ఊర్లో ఇంట్లో. సో అక్కడ సరిగా చూడట్లేదు, ఇంటికి తీసుకొచ్చాను. అండ్ ఇవి మన వల్ల అవ్వకపోతే బర్డన్ ఎందుకు, ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే, పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సెల్ అవుట్ చేసేద్దాము రీజనబుల్ ప్రైస్లో, హాబీస్ ఎవరన్నా ఉంటే అని చెప్పేసి. ఇది ఫీమేల్ పప్పీ. దీని టేల్ కొద్దిగా బెండే ఉంటుంది. బెండ్ ఇన్ ద సెన్స్ లోపలికి అసలు తెలీదు, కానీ కొద్దిగా లంప్ టైప్ ఉంటుంది చూస్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బండు. 2 males 1 female పప్పీ ఉన్నాయి. చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్న పప్పీస్ ఇవి. సతాయిస్తాయి, కొట్టేసుకుంటాయి, కరుచుకుంటాయి, అరుచుకుంటాయి, అన్నీ వేస్తాయి. ఇప్పుడు ఫీడ్ తీసుకున్నాయి కాబట్టి కొద్దిగా ఇట్లున్నాయి, లేదంటే బ్యూటిఫుల్ పప్పీస్ ఇవి. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుందా? ఎరా ఇప్పుడే లోపటేసి అప్పుడే బయటకు వచ్చేసింది. పో లోపల, పో పడుకో. ఒక మేల్ ఒక ఫీమేల్ అయిపోయింది. ఇది ఈడ తిరుగుతుంది. వీడు ఇంకో లడ్డుగాడు వాటర్ తాగుతుండేది చూడొచ్చు. వీటికి మదర్ ఫీడింగ్ ఉండే ఆల్మోస్ట్ 30 days నుంచి. నేను ఒక 3-4 days నా దగ్గరకు వచ్చిన నుంచి కెనల్ క్రిక్ ది స్టార్టర్ అండ్ చెర్లాక్ ఇవన్నీ పెట్టడం స్టార్ట్ అయింది. సో కొద్దిగా హంగర్ పెరిగింది, హెల్దీ అండ్ యాక్టివ్గా కూడా ఉన్నాయి. సో ఇవి నాతో పాటే ఇంట్లో ఉన్నాయి. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే వచ్చి దగ్గరుండి చూసి ఇండివిజువల్ పప్పీస్ కావాలంటే తీసుకెళ్ళొచ్చు, లేదు మదర్ కావాలంటే మదర్ని కూడా చూసి తీసుకెళ్ళొచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి టెంపర్మెంట్ డాగ్. ఒక 2-3 days టైం పడుతుంది అలవాటు, కానీ ఇంకా అలవాటు అయితే ఇంకా మిమ్మల్ని వదలదు. ఇది నేను 1 year 2 years తర్వాత కలిసినా కూడా ఏదో రోజు కలుస్తున్నట్లు బిహేవ్ చేస్తుంది టోక్యో. అండ్ దాని ప్రొడ్యూస్ దీనికి ఆల్మోస్ట్ 2.5 years తర్వాత క్రాస్ చేయించాము. దానికంటే ముందు వరకు అది బ్రేక్లోనే ఉండే. ఇది దీని సెకండ్ లీటర్. దీనికంటే ముందు 1 liter ఇచ్చింది, ఇప్పుడు ఈ లీటర్. సో అదనమాట. ఎవరికైనా ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, లేదా పప్పీస్ కావాలంటే ఇవి తీసుకోవచ్చు, ఇండివిజువల్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా మొత్తం లాట్లో కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మొత్తం లాట్ 3 puppies విత్ మదర్ కావాలి, కేసీఐ సర్టిఫికేట్ ఉన్న మదర్ విత్ మైక్రోచిప్ అంటే ఆల్మోస్ట్ మీకు 65-70 లోపల పడుతుంది. నెగోషియబుల్. నేను ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పట్లే, నెగోషియేట్ అవుతుంది ప్రైజెస్లో. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి. లేదు పప్పీసే కావాలి మీకు అంటే మేల్ వచ్చేసి మీకు ఫిక్స్ ప్రైజెస్ ఇవి 18K, ఫీమేల్ వచ్చేసి 16K. ఓకే, అంతే. ఇవి ఇప్పుడు సెర్లాక్ ఇంకా కెనల్ క్రీక్ ఆర్ ఎనీ స్టార్టర్ ఫీడ్ పైన అయితే ఉన్నాయి. కాకపోతే మ్యాష్ చేసేసి సన్నగా నార్మల్ పప్పీస్కి ఎలా పెడితే అలా పెడుతున్నాను. అండ్ డేకి ఒక 3 times. క్వాంటిటీ కొద్దిగా ఎక్కువనే తింటున్నాయి. వీటికి ఫుల్ఫిల్ అయ్యేంతవరకు ఇంకా అవ్వదు మాతో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి జరిగేంతవరకు ఫిల్ చేసి తింటున్నాయి. సో అది అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా డెఫినెట్లీ కాల్ చేయండి. అండ్ ఇవి హోమ్ బ్రీడింగ్లో
చాలా టైం తీసుకొని బ్రీడ్ చేసిన పప్పీస్. ఇది రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారో 8 మంత్స్కి ఒకసారో ఇయర్లీ వన్స్ బ్రీడ్ చేస్తున్న లిటర్ కాదు. ఫిమేల్ మంచి హైట్ ఉంటుంది, హెడ్ సైజ్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ఒకసారి మీరు రండి, హైదరాబాద్లో ఉంటే ఇంటికి విజిట్ చేయండి. మా ఇంట్లోనే అపార్ట్మెంట్లో ఉన్నాయి. చూసి నచ్చితే తీసుకోండి. పప్పీస్ ఏజ్ చిన్నగా ఉన్నాయి. సో మీకు ఆ హెడ్ మీకు బయట లోకల్లో ఎవరైతే 45 days 60 days 2 months ఉన్నాయి పప్పీస్ అంటారో అవి ఆల్మోస్ట్ 3 months ప్లస్ ఉన్న పప్పీస్. యాక్చువల్ ఏజ్ అంటే 40 days పప్పీస్ అంటే ఇవి. 38 నుంచి 40 days మధ్యలో ఉన్న పప్పీస్ అంటే ఇవి. సో ఒకవేళ మీకు ఇది ఓన్లీ మదర్ కావాలంటే 20,000కి ఇస్తాను. ఇందులో కూడా నెగోషియేషన్ చేయొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసి తీసుకెళ్ళండి. ఇది పప్పీస్ కంటే బెటర్. ఎవరైనా గార్డింగ్ పర్పస్కి చూస్తున్నారంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాష్రూమ్ ఇది ఇంట్లో చేయదు, బయట వెళ్ళి వదిలేస్తే తిరిగేసి అదే చేసేస్తుంది. యూరిన్ కూడా ఇంట్లో చేయదు, బయట చేసేస్తుంది. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ ఇంకా మీ టైం బట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్తా. 2-3 days అలవాటు అయిపోతుంది. మార్నింగ్లో ఒకసారి వెళ్తుంది వాష్రూమ్, ఈవినింగ్లో ఒకసారి వెళ్తుంది వాష్రూమ్. మధ్యలో ఏం చేయదు. ఎంత ఫుడ్ తిన్నా ఏం తిన్నా. ఇప్పుడు నేను తీసుకెళ్ళట్లే. టైము ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. నేను దీన్ని బయటికి 9కి ఫీడ్ పెట్టాక తీసుకెళ్తా. అప్పుడు దాకా ఉంటుంది ఇది ఇలానే. సో అలా కంట్రోల్గా ఉంటుంది. కాము, అరవదు ఎవరు పడితే అలా పైకి. గార్డింగ్ బాగా చేస్తుంది. ఓపెన్ ఏరియాస్ ఉంటాయి, ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి. ఊర్లో ఉండే కాబట్టి చెప్తున్నాను నేను. టోక్యో ఇక్కడే పడుకుంటుంది. చైన్ ఉన్నా లేకున్నా. ఈ చైన్ ఎందుకు పెట్టా అంటే బయట పప్పీస్ని వేసాను. అప్పుడు అది బయటికి వచ్చేస్తా, మా దగ్గరకు వద్దామని చెప్పేసి ఉంటుందని చెప్పి బయట కట్టేసా. పప్పీస్ దాని దగ్గర ఫీడింగ్ తీసుకొని